ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు సో ఏపీఐ క్రియేషన్ యూజింగ్ Node.js, Express.js, MongoDB. సో ఏపీఐ క్రియేషన్ యూజింగ్ Express.js, Node.js, MongoDBలో ఇది వచ్చేసి ఏంటంటే మనకు పార్ట్ 3 వీడియో ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మనం ప్రీవియస్ వీడియోలో మనకి పార్ట్ 2 వీడియో ఉంది కదా ఫ్రెండ్స్. సో ఏపీఐ క్రియేషన్ యూజింగ్ Node.js, Express.js, MongoDBలో సో మనం ప్రీవియస్ వీడియోలో అయితే సో రూటర్ అయితే మనం యూజర్ డేటాని పోస్ట్ చేయడానికి, అలాగే యూజర్స్ని ఆల్ యూజర్స్ని గెట్ చేయడానికి అయితే మనమైతే రూటర్స్ అయితే సో ఎలా రాయాలి అనేది అయితే మేమైతే చూపించాం. సో ఈ వీడియోలో వచ్చేసి మనం రిమైనింగ్ రూటర్స్, సో మన కట్ ఆపరేషన్స్లో మనకు రిమైనింగ్ రూటర్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. సో మనం స్పెసిఫిక్ యూజర్ని గెట్ చేయడానికి, అండ్ స్పెసిఫిక్ యూజర్ని డిలీట్ చేయడానికి, స్పెసిఫిక్ యూజర్ని అప్డేట్ చేయడానికి సో మనం ఈ రూటర్స్ ఎలా రాయాలి ఏంటి అనేది అయితే నేను ఈ వీడియోలో అయితే మీకైతే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మనమైతే ప్రీవియస్ వీడియోలో సో పోస్ట్ చేయడానికి, అలాగే మనం యూజర్స్ని గెట్ చేయడానికి అయితే రూటర్స్ అయితే రాసాం. సో ఈ వీడియోలో వచ్చేసి ఏంటంటే మనం స్పెసిఫిక్ యూజర్ని గెట్ చేయడానికి, స్పెసిఫిక్ యూజర్ని డిలీట్ చేయడానికి, స్పెసిఫిక్ యూజర్ని అప్డేట్ చేయడానికి అయితే సో మీకు రూటర్స్ రాసి సో పోస్ట్ మ్యాన్ టూల్ యూజ్ చేసి సో మీకైతే సో నేనైతే కట్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేసి అయితే మీకైతే చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, వీడియోని అయితే స్టార్ట్ చేసే ముందు సో ఎవరైనా కొత్తగా మన ఛానల్లో ఈ వీడియో చూస్తున్నట్లయితే సో మనకి ఈ వీడియో నచ్చినట్లయితే సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇలాంటి మోర్ యూస్ఫుల్ వీడియోస్ కోసం. అండ్ అలాగే ఈ వీడియోని అయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియో సో మీ ఫ్రెండ్స్కి కూడా యూజ్ అవుతుంది అనుకుంటే సో మీ ఫ్రెండ్స్కి కూడా అయితే షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, చూసుకోవచ్చు. సో మనమైతే సో ప్రీవియస్ వీడియోలో వచ్చేసి అయితే మనం డేటాని పోస్ట్ చేయడానికి వచ్చేసి అయితే మనమైతే రూటర్ అయితే క్రియేట్ చేసాం. సో రూటర్ ఫర్ పోస్టింగ్ ఆర్ సేవింగ్, బోత్ ఆర్ సేమ్ ఫ్రెండ్స్. పోస్టింగ్ యూజర్ డీటెయిల్స్ అండ్ రూటర్ ఫర్ గెట్టింగ్ ఆల్ యూజర్స్. సో మనం ఆల్ యూజర్స్ని సో మనం గెట్ చేసుకోవడానికి అయితే రూటర్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నేను సో ఒక స్పెసిఫిక్ యూజర్ని గెట్ చేయడం కోసం సో ఒక రూటర్ అయితే మీకైతే సో ఇక్కడ రాసి అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. సో దీనికోసం ఫ్రెండ్స్ నేను కామెంట్ అయితే రాస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ ఫార్వర్డ్ స్లాషెస్ సో మనం టూ డబల్ ఫార్వర్డ్ స్లాషెస్ని యూజ్ చేసుకొని సో మనం ఏంటంటే సో మనమైతే రూటర్స్ అయితే రాయొచ్చు అనమాట. కామెంట్స్ అయితే రాయొచ్చు అనమాట. సో మనం కామెంట్స్ కోసం సో ఈ డబల్ ఫార్వర్డ్ స్లాష్ని యూజ్ చేసుకొని మనమైతే కామెంట్స్ రాయొచ్చు. సో ఇక్కడ రూటర్ ఫర్ గెట్టింగ్ స్పెసిఫిక్ యూజర్. సో ఫ్రెండ్స్, ఇక్కడ అందుకోసం నేను ఇక్కడ రూటర్ సో గెట్. సో ఫ్రెండ్స్, మనకి ఈ రూటర్ డాట్ గెట్ కూడా ఏంటంటే మనకైతే గెట్ చేయడానికి అయితే వాడతాం ఫ్రెండ్స్. ఇక్కడ రూటర్ డాట్ గెట్ యూజర్ డేటా. సో అలాగే ఇక్కడ మనం ఐడి. సో మనం ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ మనం బేస్డ్ అపాన్ ఐడి సో యూజర్ ఐడిని బేస్ చేసుకొని మనం స్పెసిఫిక్ యూజర్ని అయితే సో మనమైతే డేటాబేస్ నుండి అయితే గెట్ చేస్తాం ఫ్రెండ్స్. యూజర్ వచ్చేసి మనం రిక్వెస్ట్ డాట్ ఫైండ్ బై సో ఐడి. సో ఇక్కడ ఫైండ్ బై ఐడిని యూజ్ చేసి అయితే సో ఇది ఫైండ్ బై ఐడి అంటే ఏంటంటే మనకు ఒక మెథడ్ ఫ్రెండ్స్. సో ఈ మెథడ్ని యూజ్ చేసుకొని మనం స్పెసిఫిక్ యూజర్ని అయితే మనం గెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ గెట్ చేసుకోవడానికి సో మనకి ఇక్కడ రిక్వెస్ట్ డాట్ పారామ్స్, సో ఇక్కడ రిక్వెస్ట్ డాట్ పారామ్స్ డాట్ ఐడి. సో మనం ఏంటంటే ఈ రిక్వెస్ట్ డాట్ పారామ్ అంటే సో మనకి రిక్వెస్ట్ సో ఈ రిక్వెస్ట్ నుండి పారామ్స్ సో ఈ ఐడి
సో మనం ఈ రిక్వెస్ట్ నుండి సో ఈ ఐడిని అయితే మనమైతే సో బేస్డ్ అపాన్ ఈ ఐడితోనైతే మనమైతే స్పెసిఫిక్ యూజర్ని అయితే గెట్ చేసుకుంటాం ఫ్రెండ్స్. ఆ యూజర్ డీటెయిల్స్ మనకి ఇక్కడ వేరియబుల్ ఉంది కదా, ఇక్కడ మనకి కాన్స్టెంట్ వేరియబుల్ ఉంది కదా ఫ్రెండ్స్, యూజర్ అని చెప్పేసి. సో అందులో అయితే సో మనకైతే సేవ్ అవుతాయి ఫ్రెండ్స్. ఇఫ్ యూజర్ రెస్పాన్స్ డాట్ స్టేటస్ 200 JSON యూజర్. సో మనకి సో ఇఫ్ మనకి యూజర్ అయితే సో ఫౌండ్ అవుతే సో మనకైతే యూజర్ని అయితే మనం JSON అయితే రిటర్న్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. సో ఇక్కడ ఎల్స్ సో మనకి ఇన్ కేస్ యూజర్ ఫౌండ్ అవ్వకపోతే సో రెస్పాండ్ డాట్ స్టేటస్ to not food dot set user not found. సో ఇది వచ్చేసి ఫ్రెండ్స్ మనం ఇదంతా సో ట్రై బ్లాక్. సో ఇక్కడ అవైజ్ సో ఫ్రెండ్స్ ఇక్కడ ట్రై క్యాచ్ బాక్లో సో మనకు వచ్చేసి ఏంటంటే ఎర్రర్ ఫ్రెండ్స్. స్టేటస్ 500 error in getting user data. సో ఫ్రెండ్స్ సో ఇక్కడ చూసుకోవచ్చు. సో మనమైతే స్పెసిఫిక్ యూజర్ని సో గెట్ చేసుకోవడానికి బేస్డ్ అపాన్ ద ఐడి సో మనమైతే రూటర్ అయితే క్రియేట్ చేసాం ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడొచ్చు మీరు. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను పోస్ట్ మ్యాన్ యూజ్ చేసి సో ఈ రూటర్ అనేది వర్క్ అవుతుందా లేదా అని అయితే నేనైతే టెస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఏంటంటే మనకు సో రూటర్ నేమ్. సో ఇది రూటర్ నేమ్ ఫ్రెండ్స్. సో సింపుల్గా నేనైతే పోస్ట్ మ్యాన్ అయితే ఓపెన్ చేశాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక్కడ పోస్ట్ మ్యాన్ ఓపెన్ చేశాక సో ఇక్కడ సింపుల్గా సో గెట్ సో ఇక్కడ ఐడి అని కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. సో ఇక్కడ ఐడి దగ్గర సో ఏదైతే మనం స్పెసిఫిక్ యూజర్ని గెట్ చేయాలనుకుంటున్నామో సో ఆ యూజర్ ఐడి సో మనకి ఇక్కడ చూడొచ్చు. మనం ఇది ఒక డేటాబేస్లో సో ఇది వచ్చేసి ఏంటంటే కలెక్షన్స్. సో కలెక్షన్స్లో ఈ డాక్యుమెంట్స్ అనమాట. సో ఈ డేటాబేస్లో యూజర్స్ అనే కలెక్షన్స్లో ఈ డాక్యుమెంట్ అనమాట. సో ఇది ఉంది కదా. ఇప్పుడు నేను వచ్చేసి నేను ఉదయ్ అనే ఐడి సో ఉదయ్ అనే స్పెసిఫిక్ యూజర్ని అయితే గెట్ చేయాలనుకుంటున్నాను. సో అందుకోసం నేను ఇక్కడ సో ఈ ఐడిని అయితే కాపీ చేసుకున్నా ఫ్రెండ్స్. సో ఈ ఐడిని కాపీ చేసుకుని సో నేను పేస్ట్ చేశాను ఫ్రెండ్స్. పేస్ట్ చేసుకున్నాక సో చూడవచ్చు నేను ఇక్కడ మనం యూజర్ని గెట్ చేయాలనుకుంటున్నాము. సింపుల్గా ఇక్కడ గెట్ మెథడ్ క్లిక్ చేసి సో ఇక్కడ చూడండి. అయితే ఓకే ఫ్రెండ్స్. సో మనకైతే రూటర్లో అయితే ఎలాంటి ఇష్యూ అయితే లేదు ఫ్రెండ్స్. సో ఇక్కడ రిక్వెస్టెడ్ పారామ్స్ సో ఐడి సో ఐడిని బేస్ చేసుకుని అయితే మనం ఇక్కడ సో యూజర్ని అయితే ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో వన్స్ అగైన్ అయితే సో ఇక్కడ చూడొచ్చు మనకు రూటర్ నేమ్. ఓకే ఇక్కడ సర్వర్ డాట్ జేఎస్ ఫైల్లో వచ్చేసి సో మనకి ఏపీఐ యూజర్స్. ఓకే ఫ్రెండ్స్ రూటర్ నేమ్ అయితే మనకి ప్రాపర్గానే ఉంది ఫ్రెండ్స్. సో ఇక్కడ నేను సింపుల్గా స్పెసిఫిక్
యూజర్ ఐడి అయితే ఇక్కడ పేజ్ చేస్తున్నా ఫ్రెండ్స్. సో చూడొచ్చు. సో మనకైతే ఇక్కడ యూజర్ స్పెసిఫిక్ యూజర్ డీటెయిల్స్ అయితే మనకైతే ఇక్కడైతే డిస్ప్లే అయితే అయినాయి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇంతకుముందు మనం ఒక మిస్టేక్ అయితే చేసాం ఫ్రెండ్స్. సో ఇక్కడైతే కోలాన్, సో ఇక్కడైతే ఎలాంటి కోలాన్ అయితే వాడాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. జస్ట్ మన రూటర్ నేమ్ పక్కన సో జస్ట్ మనం ఏదైతే స్పెసిఫిక్ యూజర్ని గెట్ చేయాలనుకుంటున్నామో ఆ యూజర్ సో ఐడి ఇక్కడ పేస్ట్ చేసిన అయితే మనకైతే సో సరిపోతుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనం ఏంటంటే సో అప్డేట్ చేయడానికి, సో యూజర్ని అప్డేట్ చేయడానికి అయితే మనమైతే స్పెసిఫిక్ యూజర్ని అప్డేట్ చేయడానికి అయితే రూటర్ అయితే రాద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ అందుకోసం ఇక్కడ నేను సో ఇక్కడ సింపుల్గా రూటర్ ఫర్ అప్డేటింగ్ స్పెసిఫిక్ యూజర్ అని చెప్పేసి అయితే పెట్టాం. సో ఇక్కడ రూటర్ ఫ్రెండ్స్ ఇక్కడ మనం అప్డేట్ చేయడానికి అయితే సో ఇక్కడ మనం అయితే పుట్ మెథడ్ అయితే వాడతాం ఫ్రెండ్స్. సో ఇక్కడ అందుకోసం ఇక్కడ రూటర్ డాట్ పుట్, సో ఇక్కడ అప్డేట్ యూజర్ డేటా అని చెప్పేసి అయితే రూటర్ నేమ్ అయితే ఇచ్చా ఫ్రెండ్స్. సో ఇక్కడ సింక్ సో రిక్వెస్ట్ రెస్పాన్స్ రిటర్న్ ఫంక్షన్. సో మనకు వచ్చేసి ఇక్కడ నేను కాన్స్ట్ నేమ్ కామా ఈమెయిల్ కామా నంబర్ రిక్వెస్ట్ బాడీ. ఫ్రెండ్స్ ఇవైతే కలెక్ట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక్కడ కాన్స్ట్ అప్డేట్ యూజర్ ఈక్వల్ టు న్యూ యూజర్ ఫ్రెండ్స్ ఇక్కడ రిక్వెస్ట్ క్యాట్ సారీ user dot find by id and update request dot params. సో ఇక్కడ రూటర్ వచ్చేసి సో ఐడి ఫ్రెండ్స్. సో మనకైతే ఐడి నేమ్ కామా ఈమెయిల్ కామా నంబర్ సో ఫ్రెండ్స్ ఇక్కడైతే మనమైతే యూజర్ని అయితే అప్డేట్ చేయడానికి అయితే సో ఇక్కడ రూటర్ అయితే సో మనమైతే సో రూటర్ అయితే రాసాం ఫ్రెండ్స్. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ న్యూ అవసరం లేదు ఫ్రెండ్స్. సో మనకు వచ్చేసి సో డైరెక్ట్గా సో ఇక్కడ వెయిట్ వెయిట్ అని చెప్పేసి సో ఫ్రెండ్స్ ఇక్కడ మనమైతే సో ఈ ఫైండ్ బై ఐడి అండ్ అప్డేట్. సో ఫ్రెండ్స్ మనం ఇక్కడ యూజర్ని సో ఈ మనం యూజర్ ఐడితో సో మనం ఫైండ్ అవుట్ చేసి సో మనమైతే అప్డేట్ అయితే చేస్తున్నాం. సో ఇక్కడ పారామీటర్స్ ఉన్నాయి కదా, సో ఈ పారామీటర్స్ని అయితే మనమైతే అప్డేట్ అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్. సో ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇక్కడ మనకి సక్సెస్ఫుల్గా యూజర్ అప్డేట్ అయినట్లయితే సో నాకు ఇఫ్ అప్డేట్ user
respond.status 200 send. User details updated successfully. In else in case response.status 204 send. User not found. సపోజ్ ఇదంతా వచ్చేసినాయి అయితే సో ట్రైబ్యాక్లో అయితే status 500 so ఇక్కడ send error in updating user సో ఫ్రెండ్స్ యూజర్ అయితే సో మనమైతే స్పెసిఫిక్ యూజర్ని సో అప్డేట్ చేయడం కోసం అయితే సో రూటర్ అయితే క్రియేట్ చేసాం ఫ్రెండ్స్, చూసుకోవచ్చు మీరు. సో మనమైతే సో బేస్డ్ అపాన్ ద ఐడి సో మనం ఐడితో అయితే మనమైతే రూటర్ అయితే కాల్ చేసినాం. సో ఫ్రెండ్స్ మనకైతే రిక్వెస్ట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. సో రిక్వెస్ట్ నుండి సో మనం రిక్వెస్ట్ బాడీ నుండి సో మనం ఈ పారామీటర్స్ సో ఈ ప్రాపర్టీస్ అయితే మనమైతే కలెక్ట్ చేసుకొని సో ఇక్కడ మనకు సో ఈ రిక్వెస్ట్ డాట్ పారామ్స్ ఐడి సో మనమైతే స్పెసిఫిక్ ఐడితోనైతే సో ఈ మెథడ్ ఉంది కదా ఫ్రెండ్స్. సో ఇక్కడ ఫైండ్ బై ఐడి అండ్ అప్డేట్ సో ఈ మెథడ్తో అయితే మనం స్పెసిఫిక్ యూజర్ని ఫైండ్ అవుట్ చేసి సో అప్డేట్ అయితే చేస్తాం ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడొచ్చు ఈ పారామీటర్స్ తీసుకొని సో ఇక్కడ పర్మిషన్స్ ఫ్రెండ్స్. సో మనకైతే ఇక్కడ ఇన్ కేస్ యూజర్ అయితే అప్డేట్ అయినట్లయితే సో మనకైతే రెస్పాండ్ వచ్చేసి యూజర్ డీటెయిల్స్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి అయితే సో మనకైతే రెస్పాన్స్ వస్తుంది. ఇన్ కేస్ యూజర్ అప్డేట్ అవ్వకపోతే యూజర్ నాట్ ఫౌండ్ అయితే మనకైతే రెస్పాండ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ సో ఇప్పుడైతే నేనైతే ఈ రూటర్ని అయితే సో నేను అప్డేట్ చేసి సో నేనైతే పోస్ట్ మ్యాన్ టూల్ని యూజ్ చేసి అయితే చెక్ చేసుకున్నాను ఫ్రెండ్స్. సో అందుకోసం నేను ఇక్కడ రూటర్ నేమ్ అయితే కాపీ అయితే చేస్తున్నా ఫ్రెండ్స్. సో ఇక్కడ కాపీ అయితే చేసా ఫ్రెండ్స్. ఇక్కడ నేనైతే సింపుల్గా సో ఇక్కడ సో ఈ రూటర్ని అయితే పేస్ట్ చేసా ఫ్రెండ్స్. సో పేస్ట్ చేసి ఫ్రెండ్స్ మనం ఏదైనా ఒక యూజర్ని అప్డేట్ చేయడం కోసం అయితే మనం ఇక్కడ వచ్చేసి సో మనం పుట్ మెథడ్ యూజ్ చేసి అయితే మనమైతే యూజర్ని అప్డేట్ అయితే చేస్తాం ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ ఇక్కడ నేను సో డేటాబేస్లో ఇక్కడ ఉదయ్ అని ఉంది కదా ఫ్రెండ్స్. సో నేము సో నేను ఈ నేమ్ వచ్చేసి ఏంటంటే సో ఇక్కడ మన మొబైల్ నెంబరు సో నేమ్ అనేది అయితే నేనైతే అప్డేట్ అయితే చేస్తున్నా ఫ్రెండ్స్. సో అందుకోసం ఇక్కడ నేను ఐడిని అయితే కాపీ చేసుకున్నా. సో ఐడిని కాపీ చేసుకొని సో ఇక్కడైతే పేస్ట్ అయితే చేసా ఫ్రెండ్స్. సో ఇక్కడ పేస్ట్ చేసి సో నేను ఇక్కడ నేమ్ వచ్చేసి ఉదయ్ కుమార్ అండ్ ఈమెయిల్ వచ్చేసి ఉదయ్ కుమార్. సో నెంబర్ వచ్చేసి 99 సో మాడిఫై చేసి అయితే సో నేనైతే రిక్వెస్ట్ అయితే సెండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ చూసుకోవచ్చు. సో నాకైతే రెస్పాండ్ అయితే సక్సెస్ఫుల్గా వచ్చింది. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ యూజర్ డీటెయిల్స్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి అయితే నాకైతే రెస్పాండ్ వచ్చింది. సో ఇప్పుడు నేను డేటాబేస్లో అయితే వెరిఫై అయితే చేస్తున్నా ఫ్రెండ్స్. సో ఇక్కడ రీఫ్రెష్ అయితే చేస్తున్నా. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు సో నా నేమ్ అయితే సక్సెస్ఫుల్గా అప్డేట్ అయితే అయింది ఫ్రెండ్స్. సో ఇక్కడ నేమ్ దగ్గర ఉదయ్ కుమార్ అని చెప్పేసి సో ఇక్కడ ఈమెయిల్ ఐడి సో ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే సక్సెస్ఫుల్గా అయితే సో మనకైతే అప్డేట్ అయ్యింది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇలా అయితే సో మనమైతే స్పెసిఫిక్ యూజర్ డీటెయిల్స్ని అప్డేట్ చేయడానికి కోసం అయితే సో మనమైతే ఇలా రూటర్ అయితే క్రియేట్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనం స్పెసిఫిక్ యూజర్ని డిలీట్ చేయడానికి కోసం అయితే నేనైతే రూటర్ అయితే రాస్తున్నా ఫ్రెండ్స్. సో ఇక్కడ సింపుల్గా ఫ్రెండ్స్ నేను రూటర్
ఈ రూటర్ నుండి సో నేను డిలీట్ కోసం డిలీట్, సో ఈ డిలీట్ మెథడ్ అయితే యూజ్ చేస్తున్నా ఫ్రెండ్స్. సో ఇక్కడ డిలీట్ మెథడ్ యూజ్ చేసి సో ఇక్కడ రూటర్ నేమ్ వచ్చేసి డిలీట్ యూజర్ అని చెప్పేసి రూటర్ నేమ్ అయితే రాసా ఫ్రెండ్స్. సో ఇక్కడ ఐడి సింక్, సో ఇక్కడ మనకు రిక్వెస్ట్, సో ఇక్కడ రెస్పాన్స్, సో ఇక్కడ రిటర్న్ ఫంక్షన్. సో ఫ్రెండ్స్ మనకైతే రిక్వెస్ట్, సో రిక్వెస్ట్ రాగానే సో ఇక్కడ మనకైతే కాన్స్ట్ డిలీట్ యూజర్ అని చెప్పేసి ఒక కాన్స్టెంట్ వేరియబుల్ అయితే డిక్లేర్ చేసుకున్నాం ఫ్రెండ్స్. సో చేసుకున్నాక సో ఇక్కడ అవైట్ యూజర్ డాట్ ఫైండ్ బై ఐడి అండ్ డిలీట్. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఈ ఫైండ్ బై ఐడి అండ్ డిలీట్ మెథడ్ని యూజ్ చేసి అయితే మనమైతే ఒక స్పెసిఫిక్ యూజర్ని అయితే సో మనమైతే డిలీట్ అయితే చేస్తాం ఫ్రెండ్స్. సో ఇక్కడ బేస్డ్ అపాన్ యూజర్ ఐడి సో మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇక్కడ రిక్వెస్ట్ డాట్ params, సో ఇక్కడ రిక్వెస్ట్ డాట్ params డాట్ ఐడి మీరు చూడొచ్చు. సో మనం ఇక్కడ రిక్వెస్ట్ సో ఫైండ్ బై ఐడి అండ్ డిలీట్ అని ఉంది కదా. సో ఇక్కడ రిక్వెస్ట్ డాట్ params డాట్ ఐడి, సో మనం దీన్ని యూజ్ చేసుకొని అయితే సో మనమైతే యూజర్ని అయితే డిలీట్ అయితే చేస్తాం ఫ్రెండ్స్. సో బేస్డ్ అపాన్ ఐడి సో ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేసి యూజర్ని అయితే డిలీట్ చేస్తాం ఫ్రెండ్స్. ఇఫ్ డిలీట్ యూజర్ సక్సెస్ఫుల్లీ రెస్పాండ్ డాట్ స్టేటస్. సో ఈ స్టేటస్ కోడ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ రియల్ టైంలో. సో మనకైతే ఈ స్టేటస్ కోడ్స్, ఈ రెస్పాన్స్ కోడ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. బేస్డ్ అపాన్ ద రెస్పాన్స్ కోడ్స్ సో మనమైతే సో మన ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ అయితే సో ఇంటిగ్రేషన్లో ఇది చాలా యూస్ఫుల్ ఫ్రెండ్స్. డాట్ సెండ్ రెస్పాన్స్ యూజర్ డిలీటెడ్ సక్సెస్ఫుల్లీ, నెక్స్ట్ ఎల్స్ రెస్పాన్స్ డాట్ స్టేటస్ యూజర్ నాట్ ఫౌండ్. సో ఫ్రెండ్స్ సో నేను ఇక్కడ వచ్చేసి సో ఇది వచ్చేసి నేను ట్రై సో ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ కోసం ఇది వచ్చేసి నేను ట్రై బ్యాక్లో అయితే సో ప్లే చేస్తున్నా ఇన్సైడ్ ట్రైలర్ అండ్ నెక్స్ట్ ఫాలో క్యాచ్ బ్లాక్. Error in deleting user. సో ఫ్రెండ్స్ చూసుకోవచ్చు. సో నేనైతే సో ఒక స్పెసిఫిక్ యూజర్ని డిలీట్ చేయడం కోసం అయితే రూటర్ అయితే రాజే ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడవచ్చు నేను సింపుల్గా రూటర్ నుండి సో మన డిలీట్ మెథడ్ని కాల్ చేసుకొని ఇక్కడ రూటర్ నేమ్ డిలీట్ ఫ్రెండ్స్ ఇక్కడ డిలీట్ యూజర్, సో ఇక్కడ యూజర్ ఐడి స్పెసిఫిక్ ఐడి, సో ఇక్కడ రిక్వెస్ట్ రెస్పాన్స్. సో ఎప్పుడైతే మనకైతే రిక్వెస్ట్ వస్తుందో ఫ్రెండ్స్ ఇక్కడ మనకు సో ఒక కాన్స్టెంట్ వేరియబుల్ అయితే క్రియేట్ చేసుకొని సో నేను ఆ రిక్వెస్ట్ నుండి సో ఆ ఐడిని ఎక్స్ట్రాక్ట్ చేసి సో ఐడితోని సో ఇక్కడ ఫైండ్ బై ఐడి అండ్ డిలీట్ మెథడ్ని యూజ్ చేసి యూజర్ని ఫైండ్ అవుట్ చేసి నేనైతే డిలీట్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. సో నేను రెస్పాండ్ అయితే నేను ఇక్కడ డిలీట్ యూజర్ అనే కాన్స్టెంట్ వేరియబుల్లో ఇక్కడ రెస్పాన్స్ అయితే నేనైతే సేవ్ చేసిన. సో ఇఫ్ మనకి వేరియబుల్లో మనకైతే రెస్పాండ్ అయితే సేవ్ అవుతాయి. సో మనకైతే యూజర్ డిలీటెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి అయితే సో మనకు అవుట్పుట్ రెస్పాండ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇన్ కేస్ మనకి యూజర్
డిలీట్ అవ్వకపోతే యూజర్ నాట్ ఫౌండ్ అని చెప్పేసి సో రెస్పాండ్ అయితే వస్తుంది. ఇన్ కేసు మనకు ఏమైనా ఎర్రర్ వస్తే ఎర్రర్ ఇన్ డిలీటింగ్ యూజర్ అని చెప్పేసి మనకైతే రెస్పాండ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఈ రూటర్ని అయితే నేనైతే సో చెక్ చేస్తున్నా ఫ్రెండ్స్ పోస్ట్ మ్యాన్ టూల్ని యూజ్ చేసి. సో అందుకోసం ఇక్కడ నేను రూటర్ని అయితే నేమైతే కాపీ చేసుకున్నా. సో సింపుల్గా ఇక్కడ పోస్ట్ మ్యాన్ టూల్ ఓపెన్ చేసి ఫ్రెండ్స్ ఇక్కడ రూటర్ నేమ్ అయితే పేస్ట్ చేసా ఫ్రెండ్స్. సో డిలీట్ యూజర్ అని చెప్పేసి సో ఇక్కడ ఐడి ఫ్రెండ్స్ ఇక్కడ మనం యూజర్ని డిలీట్ చేయడానికి అయితే సో మనమైతే ఇక్కడ డిలీట్ మెథడ్ అయితే యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. సో ఇక్కడ యూజ్ చేసి సో నేను ఇక్కడ ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ యూజర్లో నేను ఇక్కడ అరుణ్ అనే స్పెసిఫిక్ యూజర్ని అయితే డిలీట్ అయితే చేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో అందుకోసం ఇక్కడ నేను సింపుల్గా అయితే సో ఐడిని అయితే కాపీ చేశాను ఫ్రెండ్స్. సో ఐడిని కాపీ చేసి సో నేను ఇక్కడైతే పేస్ట్ అయితే చేశాను. చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ డిలీట్ అనే మెథడ్ యూజ్ చేసి సో నేను ఈ స్పెసిఫిక్ యూజర్ని అయితే నేను డిలీట్ చేయడం కోసం అయితే సో ఇక్కడైతే సో ఐడి అయితే స్పెసిఫిక్ ఐడి అయితే సో ఇక్కడ మెన్షన్ అయితే చేశాను. సో రిక్వెస్ట్ అయితే సెండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక్కడ చూడవచ్చు. సో నాకైతే రెస్పాండ్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ సక్సెస్ఫుల్గా. సో యూజర్ డిలీటెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పి రెస్పాండ్ అయితే వచ్చింది. సో నేనైతే వెరిఫై అయితే చేస్తున్నా ఫ్రెండ్స్ డేటాబేస్లో. సో ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్. సో మనకైతే అరుణ్ అనే యూజర్ అయితే సో డిలీట్ అయితే అయిపోయాడు. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్. సో ఇలా అయితే మనమైతే సో మనం నోడ్.js-ని ఎక్స్ప్రెస్.js-ని సో మాంగోడిబిని యూజ్ చేసి సో ఇలా మనమైతే రెస్ట్ ఏపీఐ సో రెస్ట్ అప్లికేషన్ అయితే సో మనమైతే ఇలా అయితే క్రియేట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చూడవచ్చు. సో మనమైతే కంప్లీట్గా సో కడ్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయడానికి అయితే సో రూటర్ అయితే రాసాం ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఒక యూజర్ని అయితే ఇన్సర్ట్ అయితే చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. సో అందుకోసం ఇక్కడ నేను పోస్ట్ రూటింగ్ అని చెప్పేసి పోస్ట్ యూజర్ డేటా అని చెప్పి రూటర్ని కాపీ చేసుకున్నా. సో సింపుల్గా సో ఇక్కడైతే పేస్ట్ అయితే చేసా ఫ్రెండ్స్ రూటర్ని. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం డేటాని పోస్ట్ చేయడానికి అయితే ఈ పోస్ట్ మ్యాన్లో మనం ఈ పోస్ట్ మెథడ్ అనేది యూజ్ చేస్తాం ఫ్రెండ్స్ డేటాని పోస్ట్ చేయడానికి. అండ్ అలాగే సో ఇక్కడ బాడీలో సో ఇక్కడ రా అయితే సెలెక్ట్ చేసుకుంటాం. అండ్ ఫార్మాట్ వచ్చేసి JSON ఫార్మాట్ ఫ్రెండ్స్. ఇక్కడ నేమ్ వచ్చేసి సో నేనైతే కిరణ్ అని చెప్పేసి ఇస్తున్నా ఫ్రెండ్స్. సో ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ వచ్చేసి నేనైతే కిరణ్ అని చెప్పేసి ఇచ్చేసాను. ఇక్కడ నెంబర్ వచ్చేసి 12345679 అని చెప్పేసి సో నెంబర్ అయితే ఇచ్చా ఫ్రెండ్స్. సో ఇక్కడ సెండ్ సో చూసుకోవచ్చు ఫ్రెండ్స్. సో నాకైతే యూజర్ డీటెయిల్స్ సక్సెస్ఫుల్లీ సేవ్. సో నా యూజర్ అయితే సేవ్ అయింది ఫ్రెండ్స్ డేటాబేస్లో. సో ఇక్కడ నేనైతే వెరిఫై అయితే చేస్తున్నా. సో చూసుకోవచ్చు మనకి ఇక్కడ కిరణ్ అనే యూజర్ అయితే సో మనకైతే డేటాబేస్లో సేవ్ అయింది. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇప్పుడు సో నేను యూజర్ డీటెయిల్స్ గెట్ చేయడానికి అయితే సో ఇక్కడ రూటర్ అయితే రాశాను గెట్ యూజర్స్ డేటా అని చెప్పేసి. సో సింపుల్గా ఈ రూటర్ని అయితే కాపీ చేసుకుంటున్నా. సో ఇక్కడైతే పేస్ట్ అయితే చేస్తున్నాను. సో గెట్ చేయడానికి సో ఇక్కడ గెట్ మెథడ్ అయితే యూజ్ చేసి సో నేను రిక్వెస్ట్ అయితే సెండ్ చేస్తాను. చూసుకోవచ్చు ఫ్రెండ్స్. సో నాకైతే ఇక్కడ ఉదయ్ కుమార్ కిరణ్ సో మనకి ఇద్దరు యూజర్స్ అయితే మన డేటాబేస్లో ఉన్నారు. సో ఆ ఇద్దరు యూజర్స్ అయితే మనకి ఇక్కడ డిస్ప్లే అయితే అయ్యి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఓన్లీ స్పెసిఫిక్ యూజర్స్. సో మనకి స్పెసిఫిక్ యూజర్ సో ఎలా మనం గెట్ చేసుకోవాలి సో ఎలా డిలీట్ చేసుకోవాలని అయితే మనం అయితే ఇంతకుముందు అయితే చూసాం. సో ఫ్రెండ్స్ నేను చూసారు కదా ఫ్రెండ్స్. సో ఇలా అయితే మీరైతే సో నోడ్.js ఎక్స్ప్రెస్.js మాంగోడిబి డేటాబేస్ని యూజ్ చేసి సో ఇలా మీరైతే రెస్ట్ అప్లికేషన్ అయితే క్రియేట్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో అండ్ కడ్ ఆపరేషన్స్ అయితే సో ఈ విధంగా అయితే మీరైతే పర్ఫామ్ అయితే చేయొచ్చు. సో ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ రిలేటెడ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.